నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వాళ్ళంతా ఎప్పటిలాగే ఖుషీగా సముద్ర తాబేలు మాంసం తిన్నారు. రుచిగా ఉంటుందని చెప్పుకుంటూ మరి ఆ మాంసం ఆరగించారు. చివరకు సముద్ర తాబేలు మాంసంలోని చెలోరిటాక్సిన్ అనే హానికారం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 9 మంది చనిపోయారు. మరణించిన వారిలో 8 మంది పిల్లలే. మరో 78 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలోని స్వతంత్ర ప్రాంతమైన జాంజిబార్లో ఉన్న పెంబా ద్వీపంలో చోటు చేసుకుంది. సముద్ర తాబేలును తినడం వల్లే 9 మంది చనిపోయారని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో పెంబా ప్రాంతంలోని ప్రజలు తాబేలు మాంసాన్ని తినకూడదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. 2021 నవంబర్లోనూ ఇలాగే తాబేలు మాంసాన్ని తిని 3 ఏళ్ల చిన్నారి సహా 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 3 ఆసుపత్రి పాలయ్యారు. రుచి కోసం ఆరాటపడి తాబేలు మాంసం ఉచ్చులో చిక్కి ఎంతో మంది స్థానికులు ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. తాబేళ్లలో చాలా రకాలున్నాయి. అరుదైన వన్యప్రాణి రకమైన నక్షత్ర తాబేళ్లు అంతరించిపోయే జీవరాశుల జాబితాలో ఉన్నాయి. ఈ తాబేళ్లను మాంసం కోసమే మన దేశం నుంచి ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. గోవా లాంటి రాష్ట్రాల్లో తాబేలు మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ప్రత్యేకించి ఏపీలోని కొల్లేరు ప్రాంతం నుంచి ఈ తాబేళ్లను పట్టుకుని గోవాకు తరలిస్తున్నట్లు సమాచారం. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉండే వారి దగ్గర నుంచి ఒక్కో తాబేలును 15,000కు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు 50 నుంచి ₹1,00,000 వరకు స్మగ్లర్లు విక్రయిస్తున్నారు. అంటే ఒక్కో తాబేలుపై 3 నుంచి 6 రెట్ల లాభం వస్తుంది. తాబేలు మాంసానికి ఇతర రాష్ట్రాల్లో చాలా గిరాకీ ఉండడంతో ఎంత ప్రమాదమైనా రాష్ట్రాలు దాటించేందుకు స్మగ్లర్లు రిస్క్ చేస్తూ ఉంటారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 25 బస్తాల్లో 4 టన్నుల బరువున్న 724 తాబేళ్లను తరలిస్తూ ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి తాబేళ్లతో పాటు నక్షత్ర తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తూ అనేక ముఠాలు గతంలోనూ పట్టుబడ్డాయి. వన్యప్రాణి చట్టం ప్రకారం అరుదైన నక్షత్ర తాబేలు ఎవరి దగ్గర ఉన్నా శిక్షార్హులేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అరుదైన వన్యప్రాణి జాతులు ఉత్తర భారతదేశం మీదుగా చైనా దేశానికి తరలి వెళుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.